సామెతల గ్రంథము 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. ఆయన ప్రత్యుపకారము చేయును. ఆయన చేసినటువంటి ఆ ఉపకారము, దానికి దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఉపకారము చేస్తాడంట. అందుకే తబితను దేవుడు లేపగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి తబిత ధర్మ కార్యములు చేసిన గనుక దేవుడు మరి బీదలను కనికరించు వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడంట. బీదలను కనికరించువారు మరి వారు ఏం చేస్తారు? యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చెయ్యను. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 25:40 ఇక్కడ ఏమన్నాడు? మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు? ఈయన సహోదరుల్లో, ఈ అలుపులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు అప్పిచ్చితిరి, ఒకరికి మీరు బట్టలు ఇచ్చిరి, ఒకరికి మీరు సహాయం చేస్తారు కదా, మేలు చేస్తారు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నాకు చేసినట్టే. కాబట్టి ఈమె చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు ఆమెను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ ఏమన్నాడు? ఉదాహరణకు మనం చూస్తే చాలా మంది మరి ఈరోజు మరి బీదలకు సేవ చేసేవారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మరి బీదలను కనికరించే హృదయం కలిగి ఉంటున్నారు. వారి కోసం వంటలు వండి ప్యాక్ చేసి తీసుకెళ్ళి వారికి పంచిపెడుతూ ఉంటారు, వారికి బట్టలు ఇస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ సీజన్లో అయితే వారి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మరి వారికి పంచుతూ మరి వారి యొక్క ప్రేమను, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి బీదల పట్ల వారికి ఉన్నటువంటి కనికరమును వారు చూపిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మరి దేవుడు వారిని కనికరిస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవరిని అంటున్నాడు? ఎవరంట? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి. హల్లెలూయా. వారికి ఏముండాలంట? ఎలాంటి మనసు ఉండాలి చెప్పాలి? జాలిగల మనసు ఉండాలి, దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతము కలిగి వారు ఉండాలి. మరి ఇవన్నీ ఆమె లోపల ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను లేపను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా తబిత వలె నీ యొక్క జీవితాన్ని నువ్వు జీవించగలిగితే, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, మరణమే నిన్ను ఎదుర్కొన్నా దేవుడు ఏం చేస్తాడు? దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే నేను లేపుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేపగలడు. ఎవరిని? వినయము కలిగినటువంటి స్త్రీలను, పురుషులను, జాలి కలిగినటువంటి స్త్రీలను, పురుషులను, శిష్యులను, శిష్యురాళ్ళను, మరి వారినే కాదు విశ్వాసులను కూడా. ఈరోజు మనందరికీ ఒకవేళ మనం అలాంటి హృదయము, అలాంటి జీవితం మనం కలిగి ఉంటే, తగ్గింపు జీవితం కదా, మన హృదయాన్ని మార్చుకొని ఎలాంటి ప్రార్థన? పాపాన్ని క్షమించే తగ్గింపు ప్రార్థన. మా పాపాలు, మా పితరుల పాపాలు కదా, మా ప్రజల పాపాలు అన్నీ క్షమించుమని వారు ప్రార్థన చేశారు. అలాంటి హృదయంతో నువ్వు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మరి దేవుడు తప్పకుండా నీకు ఏమిస్తాడు? జాలిగల హృదయాన్ని ఇస్తాడు, వినయము గల మనస్సుని ఇస్తాడు కదా, తగ్గింపు జీవితాన్ని ఇస్తాడు, సాత్వికమును దీర్ఘశాంతమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మరి ఆమె చనిపోయినప్పుడు మరి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఆయన చేయగలిగాడు. హల్లెలూయా. ప్రసంగి 9:3 అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిని, ఇది బహు దుఃఖకరము.
ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. చూడండి, వారి బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు ఏముంటదంట? వెర్రితనము. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరం. ఇక్కడ ఏమని రాశాడు? ఎవరండి? ప్రసంగి గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనికోసం రాశాడంటే, బ్రతికున్నంత కాలము మన హృదయంలో వేదన ఉంటుంది. ఆ వేదనతోటే మనం బ్రతుకుతాము. ఆ భారంతో మనం చచ్చిపోతాము. చనిపోయి మృతుల యొద్దకు వెళ్తాము. కాబట్టి ఇక్కడ తన శిష్యురాలైనటువంటి మరి తబితను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు శిష్యురాలైన మరి ఈమె బహుకాలము నుండి జబ్బుతో మరి బాధపడుతూ చనిపోయి మరణమును ఎదుర్కొంది. ఆ మరణం పొందింది. అయినప్పటికీ దేవుడు ఆమెను బ్రతికించాడు. హల్లెలూయ. ఈరోజు నిరీక్షణ లేని మీకు దేవుడు నిరీక్షణని ఇస్తున్నాడు. మీరు బ్రతకాలి. మీరు బ్రతికేది మీకోసం కాదు. ఇదిగో ఈ లోకంలో బ్రతికినంత కాలం ఈ వేదన, ఈ బాధలన్నీ మనకు ఉంటాయి. కానీ ఒకరోజు మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయ. ఏమన్నాడమ్మా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏం చేయబడతాడంట? బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎప్పటికీ చనిపోడు. మరి ఈ విశ్వాసము నీకు ఉండాలి. హల్లెలూయ. అందుకని మనము మందిరంలో కూర్చున్నంతసేపు టైంపాస్ చేయకుండా కదా, దిక్కులు చూడకుండా వాక్యాన్ని వింటూ విశ్వాసాన్ని పెంచుకో. బలపడాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మనం ఎదగాలి, ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ఏ విధంగా మరణాన్ని జయించాలి, ఏ విధంగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి, ఈ విషయాలపైన మనము ధ్యానము చేస్తూ విశ్వాసముతో ముందుకు సాగి వెళ్ళాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.